ఏ స్థితిలో అయినా ఆ పని ఆశీర్వాదము. నువ్వు ఆయన కొరకు ఏర్పాటు చేయబడ్డావు గనక అలసిపోని ఆశీర్వాదంలో నీ వెంట పరిగెత్తి రాబోతున్నాయి. ఓన్లీ దోస్ హు బిలీవ్ టైప్ ఏమెన్. నమ్మకపోతే డోంట్ టైప్ ఇట్. నమ్మితేనే ఏమెన్ అని టైప్ చేయండి. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, జస్ట్ టైప్ ఏమెన్ ఇన్ ద కామెంట్ బిలో. ద రిలెంట్లెస్ బ్లెస్సింగ్ ఇస్ కమింగ్ యోర్ వే. ఈ జూలై మాసంలో ఐఎమ్ సీయింగ్ నథింగ్ బట్ ద బ్లెస్సింగ్. ఐఎమ్ సీయింగ్ నథింగ్. ఏదైతే ఈ జూన్ మాసము వరకు మీరు చేసి 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 ప్రార్థనలు చేసి అలసిపోయారా? ప్రయాణం చేసి అలసిపోయారా? అప్లై చేసి అలసిపోయారా? కౌన్సిల్ చేసి అలసిపోయారా? కేసెస్ పెట్టి అలసిపోయారా? ప్రమోషన్స్ అప్లై చేసి ఇంటర్వ్యూస్ ఇచ్చి అలసిపోయారా? ఓహ్, ద సీజన్ ఆఫ్ వెయిటింగ్ ఈజ్ ఓవర్. జూలై, ద సీజన్ ఆఫ్ abundance of rain. Abundance of rain. Relentless blessing is falling your way. Just type amen if you believe it. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. And when I was preparing this message today, midweek lo we are doing the Genesis study. Genesis gurinchi chadutunnappudu I saw this situation. ఎవరి గురించి అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వీ గోయింగ్ టు సీ జెనసిస్ 26, 27, 28. సో ఆదికాండం 26, 27, 28 ఈ 3 అధ్యాయాలు మనం చదవబోతున్నాము. అందులో ఎలాంటి స్థితులు ఉన్నాయంటే, ఇస్సాకు కష్టపడి తవ్వుతూ ఉంటాడు, నీటి ఊటను తవ్వుతూ ఉంటాడు. తవ్విన నీటి ఊటను వాళ్ళు పూర్తి చేస్తారు. పూర్తి చేసి వాళ్ళ స్వాధీనంలో, అంటే వారి శత్రువులు, ఆ నేలపైన ఉన్న రాజులు, అధికారులు తీసేసుకుంటూ ఉంటారు. అండ్ మళ్ళీ డగ్ చేస్తాడు, మళ్ళీ తీసుకుంటారు. అండ్ వెన్ ఐ వాజ్ రీడింగ్ దిస్ వర్స్, ద లార్డ్ హెస్ షోన్ సమ్ సిచ్యువేషన్ అబౌట్ యూ. మీ స్థితుల గురించి కొన్ని మాట్లాడాడు దేవుడు. ఇక్కడ కొంతమంది లైవ్లో ఉన్నారు, అండ్ దెర్ ఆర్ సమ్ ఆఫ్ యూ హూస్ వాచింగ్ దిస్. కష్టమంతా మీరు చేస్తున్నారు, ప్రమోషన్ వేరేవాడికి వస్తుంది. కష్టం మీరు పడుతున్నారు, మీరు డబ్బులు ఇస్తున్నారు, రికగ్నిషన్ వేరేవాళ్ళకి వస్తుంది. మీరు పని చేస్తున్నారు, పక్కనోడుని గుర్తిస్తున్నారు. మీరు ఒక చోటుకి వెళ్ళి మొత్తం డబ్బులంతా ఇన్వెస్ట్ చేసి వెళ్ళారు, పక్కనోడికి వీసా వచ్చింది. ఇంత అప్లై చేసి వెళ్తున్నారు, కానీ సంబడి ఎల్స్ హస్ టేకెన్ ఓవర్. And ilanti situation today, if that is you, can you say it is me today? Because the word for you will be released prophetically. మీ కొరకు మాటను ఈరోజు ప్రవచనాత్మకంగా నేను రిలీజ్ చేయబోతున్నాను. మీరు కష్టపడుతున్నారు, కానీ గుర్తింపు మీకు రావట్లేదు, పక్కన వారికి వస్తున్నట్లయితే. మీరు ప్రయాసపడుతున్నారు, కానీ పక్కన వారు గుర్తించబడుతున్నారు. ఇఫ్ దట్ ఈస్ యువర్ సిచ్యువేషన్, ఇప్పుడు యెహోవా మనకు స్థలము కలుగజేసెను, ఈ దేశములో మనము అభివృద్ధి పొందుదుము అని అన్నాడు. ఈ దేశంలో మీరు అభివృద్ధి పొందబోతున్నారు, మీరున్న చోట అభివృద్ధి పొందబోతున్నారు. లాస్ట్ వీక్ అంతా మనము అబ్రహాము గురించి చదువుకున్నాం కదండి. అయితే అబ్రహాము చాప్టర్ హెస్ క్లోజ్డ్. వై? అబ్రహాము 175 years బ్రతికి సంతోషముతో వృద్ధాప్యములో ఆయన చక్కగా కళ్ళు మూసి ఆయన జనుల వైపు చేరదీస్తాడు. హి ఈస్ గాన్ టు హిస్ పీపుల్, is gathered to his people. Now ఇస్సాకు స్టోరీ. ఇస్సాకు దీవించబడటము మొదలుపెట్టాడు. కానీ ఇస్సాకు ఎప్పుడైతే నేను దీవించబడాలి అని ఆయన ముందుకెళ్ళి తవ్వటం మొదలు పెడతాడో, ఎందుకు తవ్వటం అండి? ఆ కాలంలో మనలాగా బిజినెసెస్ రెంట్స్ కాదు. ఆ కాలంలో తవ్వి వాళ్ళకి నీటి ఊటను స్థిరపరచుకోవాలి. నీటి ఊట ఉన్నవారికి చాలా ధనము. ఎందుకంటే అక్కడున్న వారికి నీటిని వీళ్ళే సప్లై చేస్తారు. అక్కడున్న వారి పశువులకు నీళ్ళ సప్లై చేయడానికి, అక్కడున్న వారితో పాటు ఉన్న వారికి నీటిని సప్లై చేయడానికి నీటి ఊటను తవ్వేవాళ్ళు. ఎక్కడైతే వెల్స్ ఉండేవో అక్కడ వారికి అభివృద్ధి కలిగేది. అయితే అబ్రహాము ధనికుడు కదా, చాలా నీటి ఊటలను తవ్వి తరతరాలకి కావాల్సిన ఆస్తులను రాసి ఇచ్చేశాడు. కానీ చనిపోయాక అక్కడ ఉన్నవారు పక్కన వారు అడ్వాంటేజ్ తీసేసుకొని ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేర్లో పెట్టేసుకొని ఆ ఊటలన్నీ తవ్వటమును ఏదైతే తవ్వారో అవన్నింటినీ పూడ్చివేశారు. మన జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మన తల్లిదండ్రులు కష్టపడి ఉంటారు, కానీ మన అత్తలు, మన మామలు, ఇంకా మనకి ఎవరో తెలిసిన వాళ్ళు
మోసం చేసి ఆస్తులను తీసుకుని ఉంటారు. ల్యాండ్ పేపర్స్ ఎవరో చేతిలో ఉండుంటాయి, కబ్జా చేసుకొని ఉంటారు. మీ తల్లిదండ్రులు మీరు కష్టపడిన ల్యాండ్ ఎవరో కబ్జా చేసుకొని ఉంటారు. అండ్ టుడే ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు మెనీ ఆఫ్ యూ. ఈ సిచ్యువేషన్లో చాలామంది ఉన్నాము. అయితే ఎవరైతే కబ్జా చేసుకున్నారని కూర్చొని ఇస్సాకు ఏడవలేదండి. మా డాడీని దీవించావు, మా డాడీ నాకు ఆస్తి ఇవ్వకుండా చచ్చిపోయాడని అబ్రహాముని ఇస్సాకు బ్లేమ్ చేయలేదు. మా డాడీకి తెలివి లేదు, జ్ఞానము లేదు, నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అబ్రహాముని ఇస్సాకు బ్లేమ్ చేయలేదు. చాలాసార్లు మన తల్లిదండ్రులు కానీ, మన పితరులు కానీ, మన తాత ముత్తాతలు కానీ అట్లా చేస్తే మనం ఏమంటామండి? మాకు ఏం ఆస్తి ఇచ్చావు, ఈ బోడగుండు తప్ప, ఈ పెద్ద పొట్ట తప్ప, ఇట్లాంటివన్నీ మనం అంటూ ఉంటాం. ఓ చాలా ఇచ్చావు, పెద్ద ఆస్తి ఇచ్చావు, ఈ కోపం అనే ఆస్తి, ఈ బోడగుండు అనే ఆస్తి, లేదా ఇంత పెద్ద ముక్కు ఇచ్చే ఆస్తి, పెద్ద చెవులు, ఇట్లాంటివన్నీ చూసి వెటకారంగా మాట్లాడుతూ ఉండి వి స్టార్ట్ బ్లేమింగ్ మన పితరులను, తాతలను, ముత్తాతలను, అమ్మమ్మలను, మన తల్లిను, మన తండ్రిను బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అబ్రాహాం ఎంత ధనికుడైనా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ లాగేసుకున్నారంటండి ప్రాపర్టీస్ని. అయితే ఇస్సాకు బ్లేమ్ చేయలేదండి, అబ్రహాంని బ్లేమ్ చేయలేదు. అండ్ యువర్ బ్లెస్సింగ్ విల్ బిగిన్ వెన్ యూ డోంట్ బ్లేమ్ బట్ వెన్ యూ స్టార్ట్ వాకింగ్. ఎప్పుడైతే బ్లేమ్ చేయకుండా ముందు అడుగు వేయటం మొదలు పెడతారో అప్పుడే నీ ఆశీర్వాదం మొదలవుతుంది. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇస్సాకు కంప్లైంట్ చేయకుండా ఏం చేశాడో తెలుసా అండి? ఈ స్టార్టెడ్ తిరిగి మళ్ళీ తవ్వటం మొదలుపెట్టాడు. తిరిగి తవ్వటం అంటే తిరిగి మళ్ళీ పని చేయడము, తెలివి జ్ఞానముతో. ఏది గ్రహించాడంటే నా దేవుడు నా తండ్రితో ఉంటే నాతో కూడా ఉంటాడు, నన్ను కూడా దీవిస్తాడనే నమ్మకం, ఒక గ్రహింపు కలిగించాడు. టుడే ఐ వాంట్ టు సే టు యూ, మీ పితరులతో ఉన్నా లేకపోయినా దేవుడు నీతో ఉన్నాడు. ఎలోహీం నీతో నివసించబోతున్నాడు. ఎలోహీం నీతో అడుగు పెట్టబోతున్నాడు. ముందు అడుగు వేసి తవ్వకాలను తవ్వండి. తవ్వకాలను అంటే భూమిని తవ్వమని కాదండి. ఆ కాలంలో ఇస్సాకు తవ్వాడు. తవ్వడం అంటే ఏంటంటే బిజినెస్ చేయడానికి ముందు అడుగు పెట్టాడు. ఒక కొత్తది ప్రారంభించడానికి. ఇట్ డజంట్ హ్యావ్ టు బి బిజినెస్ ఓన్లీ. కేవలం వ్యాపారం మాత్రమే మీరు చేయాల్సిన పని లేదు. ఒక కొత్త ప్రార్థన జీవితం, కొత్త వాక్యపు చదివే జీవితం, సేవ జీవితం, ఇతరులను కౌన్సిల్ చేసే జీవితం, ఇంట్లో ఒక ప్రేయర్ మీటింగ్ని, ఇదిగో జీవ జలాన్ని, ఊటను ప్రారంభించే జీవితం. డూ సంథింగ్ దట్ విల్ బ్రింగ్ యూర్ లైఫ్. డూ సంథింగ్. ధైర్యము కలిగించి, నాకు మా అత్త మామయ్యలు ఇవ్వలేదు, నాకు ఆస్తి ఇవ్వలేదు, నాకు డౌరీ ఇవ్వలేదు, నాకు కట్నం రాలేదు. నో, స్టాప్ బ్లేమింగ్, స్టాప్ కంప్లైనింగ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ చేతికి నేను సామర్థ్యం ఇచ్చాను, నీ కుడి హస్తానికి నేను బలమును అనుగ్రహిస్తున్నాను, నువ్వు వెళ్ళే మార్గంలో నీకు సఫలతను నేను దయచేస్తాను, నీ ఎదుట నేను గాబ్రియలు దూతల్ని పంపించాను. ద లార్డ్ ఈస్ ప్రామిసింగ్ టు యూ దట్ హీ హెస్ బ్లెస్డ్ యూ, హీ విల్ ప్రాస్పర్ యూ ఇన్ యోర్ వే.